అవడం కోసం మరీ ఇలా చేస్తున్నారా, లేకపోతే ఏం చేసినా ఎవరు మాట్లాడేవారు లేరు, అడిగేవారు లేరు అనే నమ్మకమా? ఏమంటారు అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ పెట్టడం కానీ కొన్ని స్టేజ్ మీద అట్లీస్ట్ ఇలా మాట్లాడాలని కూడా ఏం చెప్పారంటారు. ఎందుకంటే ఈయనంటే చిన్నపిల్లోడు, అట్లీస్ట్ సీనియర్ యాక్టర్స్ కూడా ఏం పడితే అది మాట్లాడుతున్నారు స్టేజెస్ పైన. అంటే బాగా ఇంపాక్ట్ అవుతుంది, అంటే పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఏం చెప్తారు కృష్ణ కుమార్ గారు? మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నారు, పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ఈ సోషల్ మీడియా వల్ల పిల్లలు పాడైపోతున్నారని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా సమాజం మీద ఈ స్మార్ట్ ఫోన్లు ప్రభావం, అంటే సోషల్ మీడియా ప్రభావం బాగానే పడుతోంది. ఓకే, అది ఎలా అంటే ఒకప్పుడు ఒక 10 మంది ఉన్న చోట అక్కడ పిల్లలు ఉన్నారా ఆడవాళ్ళు ఉన్నారా అని చూడకోకుండా మనుషులు బూతులు మాట్లాడుతుండేవాళ్ళు, మగవాళ్ళు. ఆడవాళ్ళు బూతులు చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు, మగవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి నుంచి మన సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చిండొచ్చు, కానీ 2 సినిమాలు బాగా ప్రముఖంగా వచ్చినాయి. ఒకటి సినిమా పేరు గుర్తులేదు, కానీ జంధ్యాల గారు తీశారు ఆ సినిమా. హీరో నరేష్, సీనియర్ యాక్టర్, హీరో అనమాట ఆ సినిమాలో. ఒక ఆయన కొడుకు బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్కూల్ కట్టించింది ఆయనే, ఆ ఊరు ప్రెసిడెంట్ ఆయనే, అంతా ఆయనే స్కూల్లో. అయితే ఆయన కొడుకు స్కూల్లో బూతులు మాట్లాడతాడు, టీచర్లని ఏంటి అందరినీ, అసలు చెప్పిన మాట వినడు, ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆ పిల్లోడు. అయితే ఎవరో ఆ స్కూల్లో పనిచేయడానికి ఇష్టపడరు. అక్కడికి నరేష్ వచ్చి పాఠాలు చెప్పి ఆ పిల్లోడిని మొత్తానికి దారిలోకి తీసుకొస్తాడు. కానీ ఆయన ఆలోచించింది ఏంటంటే దీనికి రూట్ కాజ్ ఎక్కడుంది అని చూస్తే వాళ్ళ నాన్న పరమ బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇట్లా బూతులు మాట్లాడితే కరెక్ట్ కాదు, మీరు మాట్లాడొద్దు బూతులు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా కన్విన్స్ చేసి మొత్తానికి సినిమాలో చెప్పింది ఏంటి అంటే సారాంశం, తల్లిదండ్రులు మంచిగా మాట్లాడితే సంస్కారవంతంగా ఉంటే పిల్లలు కూడా సంస్కారవంతంగా ఉంటారు, స్కూల్లో టీచర్లకు కూడా ఇబ్బంది ఉండదు. ఇలా ఆ సినిమా అనమాట, మంచి సినిమా. ఆ తర్వాత రెడీ అనే ఒక సినిమాలో ఆ పిల్లోడు ఆ మాస్టర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అందరినీ చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతుంటే ఆ హీరో ఆ పిల్లోడికి బుద్ధి చెప్తాడు. అంటే ఈ 2 సినిమాల్లో మనకి ఏం చూపిస్తున్నారు? పెద్దవాళ్ళని గౌరవించాలి, బూతులు మాట్లాడకూడదు. అలాగే ఈ బూతులు మాట్లాడటానికి కారణమైన పెద్దవాళ్లలో కూడా మార్పు రావాలి అని చెప్పి ఉన్నాయి ఆ సినిమాల్లో. ఈ మధ్య కాలంలో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా పిల్లల ముందు ఆడవాళ్ళ ముందు బూతులు మాట్లాడట్లా. ఇక అయినా కానీ మాట్లాడారు అంటే ఇక మనం ఏమి వాళ్ళని ఇది చేయలేం. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఈ చంద్రహాస్ పాట వచ్చింది. ఇప్పుడు అసలు ఒక స్టేజ్ పైన ఎదురుగా ఆడియన్స్ కూర్చున్నప్పుడు వాళ్ళ ముందు ఆ విధంగా బూతులతోటి పాట పాడుతున్నాడు అంటే ఆ ఎదురుగా ఉన్న మనుషుల్ని గౌరవించినట్టు లెక్క. ఇప్పుడు నేను మీతో అమర్యాదకరంగా మాట్లాడాను అనుకోండి, మీ మీద నాకు రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ ఉంటే నేను ఎందుకు మాట్లాడతాను అట్లా? సీనియర్ యాక్టర్స్ ఉన్నారంటే మినిమం భయం కూడా లేదు. అదే నేను అంటున్నా. లేదు. పైగా అతను ఏం చెప్తున్నాడు, అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ నాకు నేను మంచి ప్రయత్నం చేశానని అందరూ అన్నారు అని చెప్తున్నారు. మరి జేడి చక్రవర్తి గారు బయటకు వచ్చేసేసి లేదు నాకు అసలు ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత నేను వెళ్ళిపోవటానికి సిద్ధపడితే నన్ను ఆపారు అని మాట్లాడారు. మరి ఈ అబ్బాయి ఎందుకు ఇంత క్వైట్ కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. సరే, వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలియదు అని అబ్బాయి చెప్తున్నాడు. ప్రభాకర్ కూడా నాకు తెలియదు అసలు అని చెప్తున్నాడు. ఒక్కసారి అది మీరు చెప్పిన పాయింట్, జేడి చక్రవర్తి కూడా నిజంగానే మధ్యలో వచ్చేద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను, చిన్న బయట రిలీజ్ చేశారు. ఒక్కసారి విందాం అది. ఒక్కసారి రకరకాల కొత్త ప్రక్రియ చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వి డోంట్ హ్యావ్ టు స్టూ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్
ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ మన ఇండియన్ కెప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ఆ ముస్లివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ దగ్గర చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్లివాడు ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం ఉన్న కొంచెం బరువుని కొంచెమైనా ఆలోచిస్తాం. యాక్చువల్లీ వచ్చేసి ఉంటే బాగుండేది, అవును. వీడియో రిలీజ్ చేశారు. అంటే So, ఇప్పుడు మనతో పాటు- ఆయన